ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు ఎస్సీ కాలనీలందు నూతన కమిటీని రాప్తాడు మండల కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. ఈ మండల కమిటీ ఉద్దేశం ఏమిటి అంటే ఎస్సీ కాలనీలో కానీ ఈ రాప్తాడు మండలంలో కానీ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై అన్నిటిపైన ఈ కమిటీ పనిచేస్తుందని, అదేవిధంగా ఈ కమిటీని ఈరోజు నియమించి వాళ్ళకి ఎవరికైతే నియమించి వాళ్ళందరూ కూడా బాధ్యతలు కూడా ఈరోజు కేపీ నారాయణ రాష్ట్ర అధ్యక్షుడు కేపీ నారాయణ మాధ్యమంలో అందరూ కూడా ఈరోజు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈ కమిటీ వారందరూ కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలా. ఈ కలిసికట్టుగా ఉండి ఎవరికి సమస్య ఇచ్చినా కూడా ఈ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి పనిచేయాలా. ఈరోజు మరూరు గ్రామంలో ముఖ్యంగా నేను ఒక దళిత కాలనీలో పోతే ఒక సంఘం లీడర్గా ఉన్నందుకు నా సొంత గ్రామంలోనే కమిటీ వేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా కానీ మా ప్రజలు చాలా మంది అభివృద్ధి చెందినారు. ఈ అభివృద్ధిలో భాగంగా ఈరోజు మా సమస్యలు మేమే తీర్చుకోవడానికి మా వంతుగా మేమే ముందుకు వస్తాము. కానీ మేము ఒకరికి బానిసలుగా పనిచేయము. మా యొక్క సమస్యల పైన మేము పోరాడి అంబేద్కర్ ఏదైతే స్ఫూర్తి ఇచ్చాడో ఆ స్ఫూర్తి ప్రకారంగా మేమందరం కూడా నేర్చుకుంటాము. అంబేద్కర్ అడుగుజాడల్లో నేర్చుకొని మా సంఘం నియమ నిబంధనల ప్రకారం కృపాకరన్న గారి నాయకత్వంలో కేపీ నారాయణ ఆధ్వర్యంలో కమిటీలో ఏ బాధ్యత తీసుకున్నా మరూరుకు సంబంధించి ప్రతి ఒక్క బాధ్యతలో కూడా మేమందరం కూడా పాల్గొంటామని ఈ కమిటీ ఇచ్చినటువంటి బాధ్యతలను కూడా సక్రమంగా నెరవేరుస్తామని కూడా ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కమిటీ ఉన్నటువంటి వారు ఈ రాప్తాడు మండలంలో ఉన్నటువంటి అనేక దళిత సమస్యల పైన ఏ సమస్యలు వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికైనా అధికారుల దృష్టికైనా తీసుకొని వెళ్ళి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా యొక్క ఉద్యమాలు ఉధృతం చేసేంత వరకు కూడా మేము పోరాడతాము. మా యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి మాకు ఎలాంటి రాజకీయ నాయకులతో అవసరం లేదు. మమ్మల్ని ఓటు బ్యాంక్గా చూడొద్దండి. మేము కూడా ఈరోజు మా యొక్క గ్రామాభివృద్ధి చేసుకోవడానికి మా యొక్క జాతి నాయకుల్ని అందరినీ కలుపుకొని ఈరోజు మా గ్రామంలోనే నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ ద్వారా అందరికి కూడా పూర్తి బాధ్యతలు ఇచ్చేసినాం. కాబట్టి ఈ మండలంలో కానీ ఈ జిల్లాలో కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ ఆధ్వర్యంలో ఏ సమస్యలైనా నెరవేర్చుకుంటామని ఈ పొద్దు సభాపూర్వకంగా అందరికీ తెలియజేసుకోవడం అయినది. ఈరోజు మా కేపీఎన్ నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులైనటువంటి చెన్నకేశ్వర ఆధ్వర్యంలో ఈ పొద్దు మండల అధ్యక్షులుగా ఈరోజు మరూరు గ్రామానికి సంబంధించినటువంటి వాటిని నగేష్ కానీ కరుణాకర్ అయినా కానీ చంద్రశేఖర్ అయినా కానీ కరుణాకర్ని కరిగమ్మని కానీ శ్రీకాంతులు కానీ వీళ్ళందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి పూర్తిగా వాళ్ళ బాధ్యతని కమిటీకి నెరవేరుస్తారని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ఈరోజు మండల నాయకత్వాన్ని ఎన్నుకొని మరూరు గ్రామం నుంచి మండలాధ్యక్షునిగా ఎన్నుకొని మరి ఈ మండలాన్ని ఎస్సీలో ఉన్నటువంటి మహిళలందరినీ గ్రామాల్లో ప్రతి గ్రామాన్ని సందర్శించి వాళ్ళ బాగోగులు వాళ్ళ సంక్షేమానికి పాటుపడి ఇంకా అభివృద్ధి చెందే దిశగా ముందుకు పోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం వారికి వారి కమిటీకి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా గత 30 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఈ యొక్క ఎంఆర్పిఎస్ కానీ తదితర సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉండి మరూరు గ్రామము అనంతపురం జిల్లాకు వచ్చి సపోర్ట్ చేస్తూ జిల్లాను అభివృద్ధి చెందే దళితులను అభివృద్ధి చెందే విషయానికి ముందుకు రావడానికి మేము మరూరు గ్రామస్తులందరినీ కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండి మరూరు గ్రామం నుండి వివిధ గ్రామాలకు వెళ్ళి అందరినీ కలుపుకొని ఒకసారి పెద్ద ఎత్తున రాప్తాడు మండల కేంద్రంలో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ దిశగా కమిటీ వాళ్ళందరూ పయనించి మరి ఉద్యమాన్ని బలోపేతం చేయవలసిందిగా కూడా మేము తెలియజేస్తూ ఈ కమిటీని ఈ మరూరు గ్రామాన్ని సందర్శించి మరూరు వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం కూడా వాళ్ళ గ్రామాన్ని అందరినీ మేము చాలా కృతజ్ఞతా భావంతో తెలియజేస్తూ మరి ఈ కమిటీ రాబో కాలంలో జిల్లాను శాసించే విధంగా ముందుకు వెళ్ళే విధంగా పోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై భీమ్. ఎన్ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ సామన్న గారికి ప్రధాన కార్యదర్శి అందరికీ ధన్యవాదములు.
అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్లో మా చెన్నకేశ్ వాళ్ళు మరూరు చెన్నకేశ్ వాళ్ళు 13 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్నాడు. ఈ మా మరూరు గ్రామం నుంచి కూడా రాప్తాడు మండలంలో 7 మందితో మండల కమిటీ వేయడం జరిగింది. ఇంకా రాప్తాడు మండలంలో 16 పంచాయతీలు ఉన్నాయి. 16 పంచాయతీల్లో కూడా గ్రామ కమిటీలు వేయడం జరుగుతుంది. చెన్నకేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ నాగేశ్వర గారికి మండల అధ్యక్షులు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరూ కూడా కలిసి 7 మంది కూడా 7 పదవులు కలిసి గట్టిగా పనిచేసి విజయాన్ని సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ జై భీమ్. నా పేరు నాగేంద్ర. ఈరోజు మరూరు గ్రామ కమిటీ ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ నుంచి మాదిగ మహాశక్తి సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కేపీ నారాయణ స్వామి ఆధ్వర్యంలో, తర్వాత జిల్లా అధ్యక్షుడు అయినటువంటి పూజారి చిన్నకేశులు ఆధ్వర్యంలో నాకు గ్రామం నుంచి కమిటీ ఏర్పడడం జరిగిందనమాట. ఈ మండల కమిటీలో నాకు మండల ప్రధాన అధ్యక్షునిగా తర్వాత సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కూడా నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పడం అయినది. ఈ బాధ్యతలు నేను ప్రతి ఒక్కరిని కూడా మన కమిటీలో